అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా కూని చేసింది. జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో ఊహించిందే జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వీళ్ళిద్దరూ పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. వీటిపై బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం వెలువరించారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒత్తిడితో గోడ దూకిన ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని బుకాయించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన స్పీకర్కు సన్మానం చేస్తామన్నారు కేటీఆర్. ఆయన పర్మిషన్ ఇస్తే నిజాం కాలేజీ గ్రౌండ్లో సన్మానం చేసి సప్పట్లు కొట్టి దుప్పట్లు కప్పుతామని చురకలంటించారు. కళ్ల ముందే ఫిరాయింపులు కనిపిస్తున్నా క్లీన్ చిట్ ఇవ్వడం దుర్మార్గం కాదా అని మండిపడ్డారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీలో పనిచేయడం ప్రజల తీర్పును తుంగలో తొక్కినట్టేనని మండిపడ్డారు. శాసన వ్యవస్థ చరిత్రలో ఇది ఒక చీకటి రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నడుస్తోంది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస్ రాజ్యాంగం అని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు అప్రజాస్వామికానికి గొడ్డలు పెట్టన్నారు. అయితే కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్కు కూతురుని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి కాంగ్రెస్ కండువాతో ప్రచారం చేసిన కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతికి స్పీకర్ తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపు కేసులో ఆధారాలు, సాక్ష్యాలను పక్కన పెట్టి స్పీకర్ తీర్పు ఇవ్వడం అత్యంత దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భారత్. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి తీర్పు ఇవ్వలేదని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపు చట్టానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందని విమర్శించారు. ఏది పార్టీ ఫిరాయింపు అవుతుందో స్పీకర్ వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవస్థలను నాశనం చేసే ఈ జడ్జిమెంట్పై హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు సోమా భారత్. సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారాడని విమర్శించారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. రేవంత్ రెడ్డి రాసిచ్చిన తీర్పునే స్పీకర్ చదివారని తెలిపారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కడియం శ్రీహరికి, దానం నాగేందర్కు క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమేనని మండిపడ్డారు. ధైర్యం ఉంటే క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కండువా వేసుకొని తిరగాలని డిమాండ్ చేస్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీరుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి బంజారాహిల్స్లోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయంతో ప్రజాస్వామ్యం కూని అయిందని అన్నారు. ఉన్నది ఒకటే జీవితమని, ఆ జీవితాన్ని ఆస్వాదించాలని సూచించారు కేటీఆర్. మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత తాము అనుకున్నది సాధించడానికి కష్టపడాలని సూచించారు. పెద్ద లక్ష్యంతో ఆలోచించి తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ క్రమంలో ఓడిపోయినా బాధపడాల్సిన అవసరం లేదని విద్యార్థులకు సూచించారు కేటీఆర్. నల్గొండ జిల్లా దేవరకొండలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆరోపించారు. జిల్లాలో 2 మంత్రులున్నా వారి వల్ల జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. వారి చేతనే తనాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో శివప్రతాప్ శుక్లా చేత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కాలనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. పాలకుర్తి నియోజక అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా విద్యాశంకర్ శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట ఆలయం ఈవో అంబుజ, మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి తదితరులున్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర వంటి సమస్యలపై అన్నదాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను కాలేజ్ బీఆర్ఎస్పీ నాయకులు మండిపడ్డారు. విద్యా కమిషన్ కు వ్యతిరేకంగా రిపోర్టు పత్రాలను చించివేశారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డికి తొత్తుగా మారి విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజారుస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి మంచి ఫలితాలు సాధిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో భూదాన్ భూముల నిర్వసితుల కష్టాలు మరింత పెరిగాయి. ప్రభుత్వం 311 మందిని ఎంపిక చేసి పట్టాలు ఇస్తుండటంతో మిగతా నష్టపోయిన బాధితులు కన్నీరు పర్యంతమవుతున్నారు. తమకు ఎలాంటి పట్టాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు జాగా, పొలం ఎక్కడా లేదని వాపోతున్నారు. అధికారులు తప్పిదం వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓ, కలెక్టర్, ఆర్టీఓ కార్యాలయం చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. ప్రభుత్వం కనికరించే పరిస్థితి లేకపోవడంతో దిగాలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో శ్రీరామచంద్ర రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కార్మికులు మండిపడుతున్నారు. రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సొసైటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఇండ్లు పెట్టుకుందని జనగామ జిల్లా భూ బాధితులు మండిపడుతున్నారు. జనగామ నుండి దుద్దెడ వరకు 45 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రభుత్వం ప్రారంభించింది. రోడ్డు నిర్మాణంలో
జేఎన్యూ నాయకులు ఉన్నారు. గతంలోనే ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించగా తాము అడ్డుకున్నామన్నారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శాంపిల్స్ను సేకరించి పరిశీలించారు. బాలికల వసతి గృహం, పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజాపాలన హెల్త్ క్యాంపుకు డాక్టర్లు గైర్హాజరయ్యారు. క్యాంపు ప్రారంభోత్సవానికి వచ్చి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గోదావరి తీర ప్రాంతంలో మొసలి కలకలం రేపింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలి ఆకారం పెద్ద గురయ్యారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన విద్యాశాఖ ఆన్లైన్లో సామాజిక వర్గాల వివరాలు తెలుసుకోవడం పట్ల అసహనం వ్యక్తమవుతుంది. ఆన్లైన్ పోర్టల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అనే ఆప్షన్లు ఇచ్చింది. ఈ ఆన్లైన్ నిబంధనతో నాటుకుంటాయని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ఆలోచించి జనరల్ లేదా నో క్యాస్ట్ అనే ఆప్షన్ ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కొల్లాపూర్లో గంజాయి రవాణాను పోలీసులు బయటపెట్టారు. బైక్పై గంజాయి తరలిస్తున్న 2 యువకులపై నిఘా పెట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భోగిని పవన్, జలకం కార్తిక్ కుమార్గా గుర్తించారు. వారి నుంచి గంజాయి కవర్లను స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుంచి గంజాయి తెచ్చి కొల్లాపూర్ ప్రాంతంలో అమ్ముతున్నట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇంటి ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి జమలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. 3 యువకులు ఆలయంలో హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లారు. దొంగతనం చేసే సమయంలో యువకులు అమ్మవారికి మొక్కడం కోసం ఎరుపు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు శాంతినగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ బిల్డింగ్ తండాకు చెందిన 3 ఏళ్ల చిన్నారి సాయి శ్రీ ప్రమాదవశాత్తు వేడి నీళ్లలో పడి గాయాల పాలైంది. అంగన్వాడీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అంగన్వాడీ కేంద్రం సిబ్బంది పట్టించుకోకపోవడంతో కలెక్టర్ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని చిన్నారి తండ్రి సుమన్ నాయక్ చెబుతున్నారు. అమ్మమ్మతో కలెక్టరేట్కు వచ్చిన పాప రోదనను చూసి పలువురు అయ్యో పాపం అంటున్నారు. కానీ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు.
కొత్త వ్యాధితో భారీగా కోళ్లు మృతి చెందాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన రంగనపోయిన కోళ్లను పెంచుతారు. రోజు మాదిరిగానే కోళ్లకు దాన వేసేందుకు వెళ్లగా కోళ్లు మృతి చెంది కనిపించడంతో వెటర్నరీ డాక్టర్కు సమాచారం ఇచ్చాడు. వైద్యులు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయిన కోళ్ల కళాభేరాలను పరిశీలించి నిమిత్తం ల్యాబ్కు పంపించారు. తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం గడిచినప్పటికీ ఇలా మాట్లాడడం వెనుక కుట్రకోణం దాగిందన్నారు. సభలో బీఆర్ఎస్ నాయకులు ఉంటే ఖచ్చితంగా తిప్పికొట్టేవారని అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం పూర్తి స్థాయిలో అమలు అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వనం వీడి మావోయిస్టులు జనం బాట పడుతున్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో భారీ ఎత్తున 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిపై 3.29 కోట్ల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల నుంచి 101 ఆయుధాలు సహా భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. దశాబ్దానికి పైగా కోమాలో జీవోత్సవంలో ఉన్న 32 సంవత్సరాల హరీష్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తన కుమారుణ్ణి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని హరీష్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకటించింది. ఇలా దేశంలో ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. వివిధ దేశాలలో గగనతలాలను మూసివేయడం, విమానాలను రద్దు చేయడంతో పాటు ఇంధన ఛార్జీలు పెరగడంతో విమాన ప్రయాణ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశీయ ప్రయాణికులపై ఫ్యూయల్ సర్ఛార్జీ వసూలు చేసేందుకు విమానయాన సంస్థలు నిర్ణయించాయి. అలాగే అంతర్జాతీయ విమాన ఛార్జీలను కూడా పెంచేస్తాయి. దేశీయ విమాన ప్రయాణికులపై 399 రూపాయలు సర్ఛార్జీ వసూలు చేయనున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గ్యాస్ సరఫరాపై పడింది. ఇప్పుడు వంట గ్యాస్ యూరోప్లోని మిత్ర దేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ ప్రకటించారు. ఈ క్రమంలో పుతిన్కు ఫోన్ చేసి ట్రంప్ మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఇరువురు నేతలు 11 పర్యాయాలు చర్చలు జరిపినట్లు రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరీ ఉషకోవ్ తెలిపారు. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా అగ్నిగోళంగా మారింది. అరబ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో స్వదేశానికి తిరిగి వెళ్తుంది. ఇది తాము సాధించిన అతిపెద్ద విజయంగా ఇరాన్ ప్రకటించుకుంది.
చారిత్రాత్మక ఒప్పందమని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. టెక్సాస్లోని బ్రౌన్స్విల్లే ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్నారు. ఎయిర్ ఇండియా విమానానికి థాయిలాండ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్లిన విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ ఊడిపోవడంతో రన్వేపై స్కిడ్ అవుతూ వెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. ప్రమాదం జరగకుండా రన్వేపై ఆగడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులున్నట్టు ఎయిర్ ఇండియా యాజమాన్యం తెలిపింది. స్విట్జర్లాండ్లో విషాదం జరిగింది. పశ్చిమ స్విట్జర్లాండ్లోని కెర్సార్స్లో ఓ ప్రయాణికురాలి బస్సులో కాదన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్కు అనేక అడ్డంకులు పెద్ద సమస్యగా మారాయి. పశ్చిమాసియా పరిస్థితులు ఈ లీగ్పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన మొదలైంది. దేశంలో పెట్రోలియం, ఎల్పీజీ కొరతతో బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి